పొదుగాలటి సందే ఈదురుగాలులు పెట్టి మొగులు మొత్తం మెత్తగానే ఉండే. పొద్దుజావుల మాత్రం ఒక్కటే పారి ఆకాశం మొత్తం సిమ్మన చీకట్లు కమ్మి వాన పడ్డదంటే మామూలుగా పడలేదు. గాలి దుమారం పెట్టుకుంటా వానలు పడేసరికి పట్టణంలో శాన జాగాలనే చెట్లు ఇరిగిపోయినాయి. కొమ్మలు మొత్తం రోడ్ల మీద పడ్డాయి. నీళ్లు మొత్తం నాలాల కాడ తట్టుకొని రోడ్ల మీద చెరువుల లెక్కనే తయారైనాయి. పొద్దుందాకా పని చేసి పొద్దుమికేయాల ఇంటికి పోతుంటే సురువైన వానతోని శాన తిప్పలే పడ్డరు మంది. ఎడగాని ఎండాకాలంలో వానలు ఇట్లా పడేసరికి ఎవరికి ఏం చేయాలనో అర్థం కాలేదు. కొందరు ఇంటికాడ ఉండేటోళ్ళు ఇంటికాడనే ఉండ్రు. బయటికి పోయినోళ్ళు కూడా సడాకల మీద నిలిచిన నీళ్లు సాపుగా పోయేదాకా నడమలనే ఆగిపోయినరు. రోడ్ల మీద నీళ్లే నిలవకుండా చేస్తామని అప్పట్ల ఏలుబడలకు వచ్చిన రేవంతాల సారు ఎచ్చులకు మస్తు చెప్పిండు. ఎవేవో మిషన్లు తెచ్చి అడావిడి చేసిండు. అది 3 రోజుల భాగవతమే అయ్యింది. వాన పడితే రోడ్లన్నీ నీళ్లు నిండిపోయి ఇట్లా చెరువులను తలపిస్తున్నాయి. కుంటల లెక్క కలకలలాడుతున్నాయి. అందుకే ముచ్చటెరకై సడకులు సాపు చేసేందుకు ఇట్లా పోలీస్ ఆఫీసర్లు, హైడ్రా ఆఫీసర్లు, కరెంట్ ఆఫీసర్లు, జిహెచ్ఎంసీ ఆఫీసర్లు, సాఫ్ సఫాయి కార్మికులు మస్తు మంది తిప్పలు పడ్డరు.